హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 814వ నామం, 3 అక్షరాల నామం అమూర్త. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం అమూర్తాయై నమః అని చెప్పుకోవాలి. అమూర్త అంటే ఇప్పుడు మూర్త అన్నప్పుడు రూపము కలిగినది అని చెప్పాం. అమూర్త అంటే రూపము లేనటువంటి తల్లి. అసలు ఇంతకుముందు మనం చెప్పుకున్న 813వ నామం, 814వ నామం, ఈ రెండు కలిపి మూర్త అమూర్త అని చెప్పుకోవాలి. అంటే రూపం కలిగిన తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడకే రూపం కూడా లేదు. ఇది ఈ నామాలు, ఈ రెండు నామాలని కలిపి చదువుకున్నప్పుడు మనకు తెలిసేది, మూర్త అనేటప్పటికల్లా మనం ఏదైతే ఇంద్రియాలతో చూడగలిగినది, ఇంద్రియాలతో వినగలిగిన శబ్దాన్ని మనం చెప్తున్నామో, అమూర్తము అంటే అందనిది, అందేది. అందనిది అమ్మే, అలాగే అందేది అమ్మే, ఆ రెండు కూడా మన జగన్మాతే. ఆ జగన్మాత మనకు అందకపోతే ఎట్లా? కాబట్టి మనకి అందడం కోసం అందుబాటులోకి వచ్చిన స్వరూపం మూర్తి. అసలు తత్వం అమూర్త. ఈ తత్వాన్ని సాధన చేయడంతోనే, లేదా మనం చేసే ఉపాసన వల్ల ఎప్పుడైనా కూడా మనకు సాధనలో కూడా చెప్తారు, ముందు ఒక సాకార రూపాన్ని తీసుకొని ఆ రూపాన్ని ఉపాసించుకుంటూ వెళ్తే కొన్ని విగ్రహాలు, ఆ విగ్రహ రూపంలో అమ్మని ఆరాధించటం, ఇట్లా మనం చేసుకుంటూ వెళ్తాం. అది మూర్త. ఈ సాధన తీవ్రత చెందితే ఎదురుకుండా ఏం అక్కర్లా, కావాల్సినంత నిర్గుణమే, అక్కడ ఏం కనపడక్కర్లా, ఏం అక్కర్లా, మనసులో ధ్యానం చేసుకొని, మనసులో భావన చేసుకొని అమ్మని ఉపాసించేయచ్చు. అది అమూర్త. భావనామాత్ర సంతుష్టాయై నమః, అమ్మ నామాల్లోనే అది ఉంది. అమూర్తం అంటే ఇంకో రకంగా చెప్పుకుంటే అమ్మ మంత్రం. మంత్రం ఏంటండి? మంత్రం మూర్తే? కనిపిస్తుందా? కాదు. అమ్మ స్వరూపం ఇక్షుబాణాలు, పాశాంకుశాలు, తల మీద చంద్రవంక, వింజామరలు వేస్తూ లక్ష్మీ సరస్వతులు, ఇలా లలితా స్వరూపాన్ని భావించుకుంటాం మూర్తాలు. అమ్మ మంత్రాన్ని భావన చేసేటప్పుడు ఈ మూర్తులన్నీ కనబడతాయా అంటే కనపడవు. అమూర్తము అనేటప్పటికల్లా అమ్మ మంత్రం అని చెప్పుకున్నప్పుడు అది సూక్ష్మం కింద లెక్క. ఆ సూక్ష్మం అంతకంటే సూక్ష్మం ఎక్కడ అంటే కుండలిని, అది కూడా అమూర్తమే. అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మం పరతత్వం. అమ్మ యొక్క పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది అమూర్తం. సగుణోపాసన ఎప్పుడూ కూడా నిర్గుణోపాసనకే దారితీస్తుంది. అట్లాగే మూర్తి స్వరూపంతో అమ్మని మనసులో ప్రతిష్ఠించుకొని మనం సాధన చేస్తూ ఉంటూ వెళ్తే ఆ మూర్తి అవసరం లేకుండా ఆ అమ్మ సూక్ష్మతత్వంలో మనకి కనిపిస్తుంది. కుండలినిలో అమ్మ, కుండలిని నుంచి సహస్రారం వరకు ఉన్న స్థితిలో సహస్రారం దగ్గర మనకి అమ్మ దర్శనం కనబడుతుంది. సగుణ సాకార దివ్యమంగళ రూపధారిణి జగదంబ, ఆవిడ మూర్త. నిర్గుణ పరబ్రహ్మస్వరూపం అమూర్త. ఆ రెండూ కూడా తల్లి, ఆ రెండూ కూడా మనం ఉపాసించుకోవాలి. సగుణ నిర్గుణ తత్వాలు రెండూ కూడా అవగాహన చేసుకోవాలి. ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ అని చెప్పి బ్రహ్మానికి రెండు స్వరూపాలుగా చెప్పారు. మూర్తము అమూర్తము రెండూ కూడా అమ్మ రూపాలే అని చెప్పి దేవీ పురాణం చెప్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం అమూర్తాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.